What are data types? Okay, what are data types and different data types యొక్క range ఇంటర్వ్యూ పర్పస్ లో అది చూస్తున్నాము. ఆపరేటర్ అండ్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది తెలుసా మీకు? ఆపరేటర్స్ అండ్ దేర్ ప్రెసిడెన్స్ అనే కాన్సెప్ట్ తెలుసా? కమాన్ అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఆపరేటర్స్ ఐడియా ఉంది కానీ ప్రెసిడెంట్స్ డౌట్. ఓకే, మనము మ్యాథమెటిక్స్లో 2 + 5 - 2 × 3 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 5 × 10 అని ఉంది. ఒక ఇట్లాంటి ఒక ఈక్వేషన్ ఉంది, ఇట్లాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఇది మ్యాథమెటిక్స్లో ఏ ఏ వేలో క్యాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ అడిషన్ చేయన్నా, ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయన్నా ఎలా తెలుస్తుంది మీకు? బోర్డ్ మాస్ ఆపరేషన్ మనం 6th క్లాస్లో 7th క్లాస్లో చేస్తాం. బోర్డ్ మాస్ అంటే బ్రాకెట్స్ ఆఫ్, ఓకే, డివిజన్, దెన్ మల్టిప్లికేషన్, ఓకే, అడిషన్, దెన్ విల్ గో టు సబ్ట్రాక్షన్. అవునా? ఈ రూల్ మనము పాటియకుండా, ఓకే, ఈ రూల్ మనం పాటియకుండా మనం ఒకవేళ చేసినాం అనుకో, ఆన్సర్ ఎలా వస్తుంది? యాక్చువల్ ఆన్సర్ కన్నా డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఎవరైనా ఎవరి దాంట్లో అయితే జావా ఎక్లిప్స్ వర్క్ అవుతుందో. మీరు సి లాంగ్వేజ్ ఎప్పుడైనా చేశారా? సి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్? హలో, సి లాంగ్వేజ్ అంత ఐడియా లేదు. ఓకే, నో ప్రాబ్లం. కానీ అంత గుర్తులేదు. యా ఓకే. సరే, ఫస్ట్ అయితే మనము ఇది ఆపరేటర్ ప్రెసిడెన్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాము బేసిక్ నుంచి. ఇది 1 మార్క్ క్వశ్చన్ మళ్ళీ ఇంటర్వ్యూలో. ఓకే, పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది, కానీ అంత ఈజీగా రాదు, కొంచెం టఫ్ వస్తుంది. ఎట్లా వస్తుందో చూస్తాను ఇప్పుడు. నేను చూపిస్తాను. ఓపెన్ చేయు, స్క్రీన్ షేర్ చేయండి. పోనీ జావా వర్క్ చేయకపోయినా మనకి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏ బ్రౌజర్లో అయినా దొరుకుతుంది. ఫస్ట్ అయితే మీరు స్క్రీన్ షేర్ చేయండి. బాగుంది, ల్యాప్టాప్లో జాయిన్ అయినావా? అది ల్యాప్టాప్ నుండి లింక్ ఓపెన్ అవ్వట్లేదు, ఫోన్ నుంచి అయినా షట్ డౌన్. సరే ఓకే. జితేందర్ ఏం యా ఓకే. ఓకే, ఇప్పుడు ఇది ఉండగానే మీరు ఏం చేయండి అంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్లో జావా ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ అని చెప్పి టైప్ చేయండి. అన్నిట్లో అదే ఉంటుంది. కొన్ని లాంగ్వేజెస్లో లాంగ్వేజ్ బేస్డ్ ఆపరేటర్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు మన అపెక్స్లో చూస్తే అపెక్స్లో మాడ్యులస్ ఆపరేటర్ ఈజ్ నాట్ వర్కింగ్. ఎస్ ఆర్ నో? మాడ్యులస్ ఆపరేటర్ మనం యూజ్ చేయలేము అపెక్స్లో. జావా స్క్రిప్ట్లో అలా కాదు. జావా స్క్రిప్ట్లో స్ట్రిక్ట్లీ ఈక్వల్ ఆపరేటర్. అట్లా ఒక్కొక్క దాంట్లో ఆపరేటర్స్ ఎక్కువ ఉంటాయి అంతే. ప్రెసిడెన్స్ అనేది సేమ్. సో గో విత్ ద సెకండ్ ఆప్షన్, ప్రోగ్రామ్ ఈజ్లో. సో ఇప్పుడు చూడు, 12 - 4 × 2. సో ఫస్ట్ ఏం చేద్దాం మనం? ఇప్పుడు ఇందులో ఏం చేస్తాం మ్యాథమెటికల్ ఆలోచిస్తే? యూఆర్ మ్యూట్ జితేందర్. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తాం. 4 × 2. 4 × 2 = 8. 12 - 8, the answer will be 4. ఓకే, when 2 operators share a common operand. ఇప్పుడు 4 ఉంది, మెయిన్గా 4 గురించి ఆలోచిద్దాం. 4కి ముందేమో మైనస్ ఉంది, 4కి తర్వాత ఇంటూ ఉంది. ఓకే, సో దీంట్లో ఏది 4 ఫస్ట్ 4ని 12 తోటి మైనస్ చేయన్నా, 4ని 2 తోటి యాడ్ చేయన్నా అంటే ప్రెసిడెన్స్ అంటే టేబుల్ ఉంటుంది, ప్రెసిడెన్స్ టేబుల్ అని ఉంటుంది. దాంట్లో ఏది టాప్ హైయెస్ట్ ఉంటే దాన్ని బట్టి మనం పోతాం. కిందికి వెళ్ళు.
చూడు ఇక్కడ ఇవి గుర్తున్నాయా? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. అవును తెలుసు. పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్, ప్రీఫిక్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అండ్ యూనరీ ఆపరేటర్స్. సో ఇట్లా మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. మల్టిప్లికేటివ్ అంటే ఇవి 1 second. సో మల్టిప్లికేటివ్ అంటే ఇవి మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ రిమైండర్ ఆపరేషన్స్. అడిటివ్ అంటే తెలుసు, ప్లస్ ఆర్ మైనస్. షిఫ్ట్ ఆపరేషన్స్ ఉంటాయి. షిఫ్ట్ ఒక్కటి మీరు పక్కన పెట్టండి, అది ఇట్స్ ఎ బైనరీ లాంగ్వేజ్, విల్ డీల్ విత్ దట్ బైనరీ లాటర్. ఫస్ట్ షిఫ్ట్ తర్వాత ఏంది? రిలేషనల్, ఈక్వాలిటీ, బిట్ వైజ్. ఇవన్నీ బిట్ వైజ్. ఇక్కడ నుంచి ఈ 3 మళ్ళీ అవి కూడా బైనరీ లాజిక్ అన్నమాట. అది కూడా చూద్దాం మనము, ఎందుకంటే ఈ క్వశ్చన్ కంపల్సరీ చూడాల్సిందే మనం, బైనరీ లాంగ్వేజ్ కూడా. దెన్ వీ హ్యావ్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్. లాజికల్ ఆర్ గుర్తుందా భవాని, నీకు గుర్తుందా? గుర్తుకుంది. లాజికల్ అండ్ అంటే ఇది 2 కండిషన్స్ ని కలిపి మనం చెక్ చేయాలంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్ యూజ్ చేస్తాం. ఓకే. టెర్నరీ ఆపరేటర్ గుర్తుందా? వీ హ్యావ్ యూజ్డ్ ఇట్. బేసిక్ ఇఫ్ అండ్ ఎల్స్ లాగా, అవునా? అసైన్మెంట్ ఆపరేటర్స్, ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్స్ టు అంటే మీనింగ్ గుర్తుందా? ఫస్ట్ లో చేసినాం మనం ఇవి కూడా. ఏ ప్లస్ ఈక్వల్స్ టు 2 అంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2 అని మీనింగ్. గుర్తున్నాయి అవి? గుర్తుంది. సో ఇది ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ కిందికి వెళ్ళు. సో ఇక్కడ కింద చూద్దాం మనం. ఏ మైనస్ ప్లస్ ప్లస్ సి మైనస్ ప్లస్ ప్లస్ బి ఉంది. సో ఇది ఎలా చేస్తాము ఆలోచించాలి. ఇప్పుడు కిందికి రాను, ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. ద ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఆఫ్ ప్లస్ ప్లస్ ఈస్ హైయెస్ట్ దెన్ ఆఫ్ మైనస్. అంటే సబ్ట్రాక్షన్ కన్నా ప్లస్ ప్లస్ అనేది, ప్రిఫిక్స్ ప్లస్ ప్లస్ అనేది హైయెస్ట్. అంటే సిని ఫస్ట్ నువ్వేం చేయాలి? ఇప్పుడు సిని ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి, తర్వాత సిని బిని ఇంక్రిమెంట్ చేసి, ఇంక్రిమెంట్ అయినాక వచ్చిన ఆన్సర్స్ తోటి అప్పుడు ఇది చేయాలి. ఓకే, క్లియరా? క్లియర్. కిందికి రండి. ఇదేం లేదు, ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి. ఇదా అసోసియేటివిటీ ఆఫ్ ఆపరేటర్స్. ఇది అసోసియేటివిటీ అంటే ఎట్లా చెప్పాలి అంటే, సరే ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ ఉంది, పోస్ట్ ఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఇంక్రిమెంట్ ఉంది. ఇప్పుడు పైన చూసినాం ఫర్ ఎగ్జాంపుల్, అది ప్రీఫిక్స్ కదా. ప్రీఫిక్స్ పైన చూసింది, పైకి వెళ్ళండి కొంచెం. ప్రీఫిక్స్ మొత్తం పైన కాదు, జస్ట్ బిఫోర్ ఎగ్జాంపుల్ ఉండే కదా. ఇదే సి ప్లస్ సి ప్లస్ ప్లస్ సి ప్లస్. ఇందులో ఏ ఉంది, సి ఉంది, బి ఉంది. ఓకే, ఇప్పుడు మరి ఫస్ట్ రైట్ నుంచి లెఫ్ట్ పోదామా, లెఫ్ట్ నుంచి రైట్కి వద్దామా అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది? హైయెస్ట్ ప్రయారిటీ ఏంటి? మైనసా ప్లస్ ప్లస్సా? ప్లస్ 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 ప్లస్. ఓకే, ఈ ప్లస్ ప్లస్ 2 ప్లస్ ప్లస్ ఉన్నాయి. సికి ప్లస్ ప్లస్ ఉంది, బికి ప్లస్ ప్లస్ ఉంది, అవునా? సో ఏ ప్లస్ ప్లస్ ఫస్ట్ కన్సిడర్ చేయాలి? ఫస్ట్ బిని ఇంక్రిమెంట్ చేయాలా, సిని ఇంక్రిమెంట్ చేయాలా? అది చెప్పేది కింద. రైట్ లెఫ్ట్ బాగున్నా, లెఫ్ట్ రైట్ బాగున్నా. ఓకే, హియర్ ద వాల్యూ ఆఫ్ సి ఇస్ అసైన్ టు వేరియబుల్ బి, దెన్ అంత పక్కన పెట్టేసి కింద పోతే. సో ప్రెసిడెన్స్, ఈ టేబుల్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ప్రయారిటీ ఏమో ప్రెసిడెన్స్ ప్రకారం. మరి అది అసోసియేటివిటీ అంటే లెఫ్ట్ టు రైట్ పోతావా, రైట్ టు లెఫ్ట్ పోతావా? ఒకటే, ఓన్లీ ఈ ప్రీఫిక్స్ ఆపరేషన్స్ ఉంటాయా, అవి మాత్రమే లెఫ్ట్, రైట్ టు లెఫ్ట్. ఇంకొకటి ఉంటుంది, అది కూడా రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. ఓకే, కిందికి రండి కొంచెం. యా, టెర్నరీ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఎన్ని ఉన్నాయి? మీ ఇవి బ్లైండ్ గా ఫిక్స్ కావాల్సింది ఏంది? టెర్నరీ ఆపరేటర్ వచ్చిన, అసైన్మెంట్ వచ్చిన, ఓకే, దెన్ పైన టాప్ లో ఉండే ప్రీఫిక్స్ ఆపరేషన్స్ వచ్చిన, అవి వచ్చినప్పుడు మల్టిపుల్ ఉన్నాయి అనుకో. ఒక ఎక్స్ప్రెషన్ లో 10 ఉన్నాయి క్యాలిక్యులేషన్, దాంట్లో మల్టిపుల్ ప్లేసెస్ లో ప్రీఫిక్స్ ఉంది అనుకో,
అప్పుడు ఎక్కడి నుంచి రావాలి మనం? లెఫ్ట్ రైట్, రైట్ టు లెఫ్టా క్యాలిక్యులేషన్? అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా అని చెప్పింది? మల్టిపుల్ ప్లస్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం కిందికి రా. ఇంకా కింది ఆమె కిందికి అంటే లైక్ డౌన్, గో డౌన్. సారీ, కొంచెం పైకి. ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ ఉంది. ఒకసారి చాట్ జీపీటీకి వెళ్ళు. ముందు ఓపెన్ ఉందా? అంటే లైక్ అకౌంట్ ఉంటే చాట్ జీపీటీకి వెళ్ళు. Give examples of given examples of okay, give the examples, ఏదైనా ఒకటి దానికి లైట్ కానీ given examples of precedence and associativity of associativity of prefix operators in Java. Associativity of prefix of prefix operators in Java. ప్రిఫిక్స్ ఇది పైన అయితే మీకు క్లియరే. రిజల్ట్ ఈక్వల్స్ టు ప్లస్ ఏ ఇంటూ 2 అంటే ఇంటూ ఇంపార్టెంటా ప్లస్ ఇంపార్టెంటా? ప్లస్. సో ప్లస్ పెరుగుతుంది, ఎందుకంటే ప్రెసిడెన్స్ అంటే ప్రయారిటీ ఎక్కువ దానికి. కమ్ డౌన్ అసోసియేటివిటీ ప్లస్ ఏ. ఓకే, మరి ఇది రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేషన్, లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్? ఫస్ట్ ఏమవుతుంది? ప్లస్ ఏ అంటే మనకి రైట్ అన్నా లేకపోతే అక్కడ సైడ్ రైట్? మనకి రైట్ అంటే ఈఏనా? ఈఏ. సారీ ఒక్క నిమిషం. ఫస్ట్ దానికి ఇప్పుడు మనకి రైట్ కాదు, ఈ రైట్ ఆపోజిట్. ఓకే, రైట్ ఇది రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ రివర్స్ అన్నమాట. ఓకే ఇది ఓకే, సో బి ఈక్వల్స్ టు ప్లస్ ఏ ప్లస్ ఏ అని ఉంది. సో ప్లస్ ఏ అంటే ఏంది? ఏ వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ప్లస్ తర్వాత ప్లస్ ఏ అంటే మళ్ళీ ఏమవుతుంది? 7 అవుతుంది. 7. ఓకే, రైట్ టు లెఫ్ట్ తీసుకుంటాం. మిగతా అన్ని లెఫ్ట్ రైటే. మళ్ళా కిందికెళ్ళు. ఇవి టేబుల్ అన్నమాట. ఇప్పుడు సేమ్ అట్లనే పెట్టేసేసి పోస్ట్ ఫిక్స్ అని చెప్పి టైప్ చేయి. సేమ్ అదే కమాండ్ తీసుకొని పోస్ట్ ఫిక్స్ అయినా ప్రిఫిక్స్ అయినా అడిటివ్ కన్నా హైయెస్టే కదా. సో పైన ఏదైనా ఏ ప్లస్ ఇంపార్టెంట్. పోస్ట్ ఫిక్స్కి ప్రీఫిక్స్కి డిఫరెన్స్ గుర్తుంది కదా మీకు? పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి, ప్రీఫిక్స్ అంటే ఏంటో గుర్తుందా? హలో హలో నాది కొంచెం నెట్వర్క్ స్టేబుల్ లేనట్టు. ఓకే,
ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తే అక్కడ ముందు ఈజీ, ముందు చాలా ఈజీ. ప్లస్ ప్లస్ ఏ ఇంటూ 2 పైన ఎగ్జాంపుల్ అంటే ప్లస్ ప్లస్ ఏ అంటే ఫస్ట్ మనకు తెలుసు ప్రీ ఇంక్రిమెంట్ కి పోస్ట్ ఇంక్రిమెంట్ కి ఫస్ట్ తేడా తెలవాలి మనకి. ఇది ఎగ్జాంపుల్ అర్థం కావాలి అంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి మీనింగ్? కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీ ఇంక్రిమెంట్? బిఫోర్ ఇంక్రిమెంట్. ఆహా, ఇప్పుడు రెండింటిని యాడ్ చేసే ముందు ఇంక్రిమెంట్ చేయి అన్నట్టు. యాడ్ మిగతా ఏ ఆపరేషన్ అన్న పర్ఫామ్ చేయక ముందే దీనికి ఇప్పుడు ఏ ఉంది. ఏం చేస్తున్నావు? ఇంక్రిమెంట్ చేస్తున్నావు, యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అప్పుడు ఎంత అవుతుంది? 6 ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి 7 ఇంక్రిమెంట్ అయ్యి 6 + 7 వస్తుంది. ఓకే, 13. ఓకే. ఇక్కడ కిందికి వెళ్తే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ప్రెసిడెన్స్ అయ్యే కావచ్చు. ఓకే, ప్రెసిడెన్స్ అయ్యే కావచ్చు. పోస్ట్ ఇంక్రిమెంట్ కిందికి వెళ్ళు, పైకి ఐ మీన్ ద ఎగ్జాంపుల్ ఏ ప్లస్ ప్లస్ ఇంటూ 2 అంటే ఏ ఒక నిమిషం ఆగు. అదే సో ప్రెసిడెన్స్ ప్లస్ ప్లస్ ఎక్కువనా ఇంటూది ఎక్కువనా ప్రెసిడెన్స్ చూస్తే? ఫస్ట్ ఇంటూ చేయాలి కదా. ఫస్ట్ ఇంటూ చేసి ప్రెసిడెన్స్ టేబుల్ ఏముంది చెప్పు? ప్రెసిడెన్స్ ప్లస్ ప్లస్ కి ఎక్కువ అన్న. ప్లస్ 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 కే యూనియన్ ఆపరేటర్స్ కే ఎక్కువ ప్రెసిడెన్స్. కాకపోతే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ద నేచర్ ఆఫ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఏంటి? ఏకి చేయాల్సిన పని ఏ చేసేసుకొని తర్వాత ఇంక్రిమెంట్ కా అని చెప్పడమే పోస్ట్ ఇంక్రిమెంట్. అవునా? Yes, sir. సో ప్రెసిడెన్స్ అనేది ఎక్కువ ఉన్నా సరే బట్ ఇట్ విల్ గో విత్ ఇట్స్ నేచర్. సో ఏ ఇంటూ 2 అంటే 2 ఏ ఇంటూ 2 అవి అంటే ఏంటో అంటే 5 × 2 10 స్టోర్ అయ్యి అప్పుడు దాని తర్వాత ఏ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో పోస్ట్ ఇంక్రిమెంట్ ఉన్నప్పుడు ప్రెసిడెన్స్ హై ఉన్న కొన్ని సినారియోస్ వల్ల ఇట్ విల్ గో విత్ ఇట్స్ ఆపరేషన్ అనమాట. ఇంకొన్ని సినారియోస్ ఉంటాయి, అది చూపిస్తాను. అది అప్పుడు అంటే వెన్ ద రోల్ ఆఫ్ ద పోస్ట్ ఇంక్రిమెంట్ విల్ కమ్ మోస్ట్లీ. కిందికి రండి, అసోసియేటివ్లో ఏర్పడుతుంది మనకి. కిందికి రండి, ఇప్పుడు కిందికి కొంచెం పైకి వెళ్ళండి. సరే, ఓకే, ఓకే. ఏ ప్లస్ ప్లస్ ఉంది. జనరల్గా పైన ఉన్న ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే ఏమవ్వాలి? 6 ఫస్ట్, తర్వాత ప్లస్ 6 7 అయ్యి ఓకే 5 + 7 6 + 7 కావాలి. కానీ ఇది ఎలా అవుతుంది ఇప్పుడు అంటే ఓకే ఎలా అవుతుంది అంటే లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ పోతే మనము ఏ ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఏ ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది ఏ ప్లస్ ప్లస్. ఓకే, ఏ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతే ఏమవుతుంది ఆన్సర్? అంటే పోస్ట్ ఇంక్రిమెంటా ప్రీ ఇంక్రిమెంటా? పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అయినప్పుడు లెట్ మీ టెల్ యు 1 మినిట్. నేను స్క్రీన్ మీద రాసి చూపిస్తాను. నేను స్క్రీన్ షేరింగ్ ఏ ఉండని. ఓకే. Just a minute.
ఎందుకు రాస్తలేదు? జస్ట్ మినిట్. ఒక్క నిమిషము. Now I can write. Yeah. So, ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్దాం. ఓకే, దిస్ ఈజ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, ఈ లెఫ్ట్ టు రైట్ పోయినప్పుడు ఏ ప్లస్ ప్లస్ కన్సిడర్ చేస్తే, ఓకే, ఏ ప్లస్ ప్లస్ కన్సిడర్ చేస్తే ఏ ప్లస్ ప్లస్ తర్వాత మళ్ళీ ఒక ప్లస్ మళ్ళీ ఏ ప్లస్ ప్లస్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ ఏ అనేది ఫస్ట్ దీన్ని చేయన్నా యాడిషన్ని కన్సిడర్ చేస్తుంది. అంటే ప్రెసిడెన్స్ హై ఉన్నా సరే, బట్ పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఇదేమనుకుంటుంది, ఏ చేయాల్సిన పని ఏ చేసేసుకొని తర్వాత ఇంక్రిమెంట్ చేయాలనుకుంటుంది. సో ఏ అనేది ప్లస్ చేయాలి కదా, సో ప్లస్ అవ్వాలని చూస్తుంది. వెంటనే ప్లస్ అవ్వగానే నెక్స్ట్ ఆపరేషన్ ఏముంది, ఇంకోటి ఉంది కదా ఇది. సో అప్పటికి ఇది అడిషన్ని కన్సిడర్ చేసేస్తుంది కాబట్టి, ఓకే, అప్పటికి ఇది అడిషన్ని కన్సిడర్ చేసేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, ఆన్సర్ 6 ఉంటుంది, ఇక్కడ మాత్రం 5 ఉంటుంది కదా. అర్థమైందా? సి, లెఫ్ట్ టు రైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, మన లెఫ్ట్ టు మన రైటే, దాని లెఫ్ట్ టు దాని రైట్ కాదు. ఓకే, వన్ సెకండ్. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్, 1 సెకండ్. లెఫ్ట్ టు రైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి. దెన్ ఫస్ట్ ఏ ప్లస్ సెకండ్ ఏ ఉంది, మళ్ళీ చెప్తున్నాను. అందుకే ఈ ఫస్ట్ ఏ అనేది ప్లస్ ప్లస్ ఉంది, తర్వాత సెకండ్ ఏ కూడా ప్లస్ ప్లస్ ఉంది. కానీ ఫస్ట్ ఇది కన్సిడర్ చేయకుండా మనం ఏం చేస్తాము, ఏది కన్సిడర్ చేస్తాము, ఇది కన్సిడర్ చేస్తాము. ఎందుకు అంటే ఇది పోస్ట్ ఆపరేషన్ కాబట్టి, ఈ ఏకి ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి, ఓకే, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఇది కన్సిడర్ చేస్తాం. ఇది కన్సిడర్ చేసి తర్వాత ఇక్కడికి వెళ్తాం. ఇది కన్సిడర్ చేసి ఇది వెళ్ళే వరకు ఏమవుతుంది, ఇది 5 ఉండేది 6 అవుతుంది కదా ఇక్కడికి. అర్థమైందా ఇక్కడ? సో ఇది 5 ఉంటుండే, సో ఈ 5 ఉండేది అప్పుడు మనకి 6 అవుతుంది. ఓకే, 6 అయ్యి ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, యాడ్ అయిపోతుంది. కానీ ఈ 6 కూడా మళ్ళీ పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, యాడిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 పెరుగుతుంది ఆన్సర్. అప్పుడు ఏ వాల్యూ, ఫైనల్ ఏ వాల్యూ ఎంత ఉంటుంది? 7. సో పోస్ట్ ఇంక్రిమెంట్ క్వశ్చన్స్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. ప్రెసిడెన్స్ అయ్యున్నా సరే, ద నేచర్ ఆఫ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఈస్ ఇట్ విల్ గో లైక్, ఓకే, ఏమంటారు, ఇట్ విల్ గో ఆఫ్టర్ ద మెయిన్ ఆపరేషన్. ఓకే, క్లియరా? క్లియర్. కిందికి రండి. నౌ కింద టైప్ చేయండి. నౌ కంబైన్ ద అమ్మవారి పూజ తలరాతన రాయండి తెలిసి పేపర్ పెన్ను అనేది పెట్టారు. Now combine the post and prefix operations and give the examples of precedence and associated అని చెప్పి ఒక 5 ఎగ్జాంపుల్ చెక్ చేయండి. ఆపరేషన్ అందరు కలిసి చెక్ చేయండి. ఇది పక్క 1 క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ, ఏ ఇంటర్వ్యూకి పోయినా. With both prefix and postfix.
వచ్చిన ఎగ్జాంపుల్స్ అర్థమైనా? ఏదైనా డౌట్ ఉందా? వచ్చింది. కాకపోతే దీంట్లోనే ఒక డౌట్ ఉంది. ఇదే క్వశ్చన్. ఇంకా టూ వస్తాయి. ఇంకా టూ ప్లస్ ప్లస్లు మైనస్ మైనస్లు వస్తాయి.
ఎక్స్ వాల్యూ మళ్ళీ 3 ఇది వచ్చింది కానీ 18 వస్తలేదు ఏది ఈ వై y. వాల్యూ 18 మీరు చేస్తే వస్తుంది కదా. ఆ. సరే, So first 16 ఇది- వస్తుంది. 16 వస్తుందా? చూద్దాం. అయితే ఇప్పుడు ఎన్ని ప్రిఫిక్స్లు ఉన్నాయి, ఎన్ని పోస్టిక్స్ ఉన్నాయి చూద్దాం. ఓకే, ఎన్ని ప్రిఫిక్స్లు ఉన్నాయి? ఫస్ట్ 2 ప్లస్ ప్లస్ ఎక్స్ మైనస్ మైనస్ ఎక్స్. ఓకే, ఎన్ని పోస్టిక్స్లు? ప్లస్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ మైనస్ మైనస్. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏది ఏది లెఫ్ట్ టు రైట్, ఏది రైట్ టు లెఫ్ట్? ఏది లెఫ్ట్ టు రైట్, ఏది రైట్ టు లెఫ్ట్? ఇంక్రిమెంట్ రైట్ టు లెఫ్ట్, పోస్ట్ లెఫ్ట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అనొద్దు. పోస్టా ప్రియా? ప్రీ వచ్చేసి రైట్ టు లెఫ్ట్. ప్రీ వచ్చేసి రైట్ టు లెఫ్ట్. ప్రీ అంటే ఇది. సో ఇది రైట్, ఇది రైట్. ఇది మిగతాది లెఫ్ట్ టు లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ కన్సిడర్ చేయాలి ఫస్ట్ మనం. ఎక్స్ ప్లస్ ప్లస్. ఓకే, ఎక్స్ ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ కాక ప్లస్ అయిన తర్వాత ఎక్స్ పెరుగుతుంది కదా. సో ఎక్స్ అనేది ఫస్ట్ 3 వేసుకుందాం మనం. ఓకే, ఎక్స్ అనేది 3 వేసుకుందాం. 3 ప్లస్ తర్వాత ఏంది మిగతాది ఎక్స్ ఎక్స్ సారీ ప్లస్ ప్లస్ ఎక్స్. సో ఏమవుతుంది ఆన్సర్? 1 సెకండ్. 3 అనేది పెరిగిన తర్వాత ఎక్స్ అనేది 4 అవుతుంది. ఎక్స్ అనేది 3 ఉండి ఎక్స్ అనేది పెరిగిన తర్వాత ఎక్స్ గోస్ టు 4 ఆఫ్టర్ దిస్ లైన్. ఆ 4 ప్లస్ ప్లస్ ఎక్స్ అయ్యేసరికి ఆ 4 మళ్ళీ 5 అయింది. సో యుల్ గెట్ 5 హియర్. నెక్స్ట్ వచ్చేసేసి ఎక్స్ మైనస్ మైనస్ ఎక్స్ మైనస్ ఓకే, ఎక్స్ మైనస్ మైనస్ అంటే అది పోస్ట్. పోస్ట్ అంటే ఫస్ట్ ఉన్న వాల్యూ యాడ్ అవుతుంది. 5 + 5 5 యాడ్ అవుతుంది. 5 యాడ్ అయిన తర్వాత మైనస్ మైనస్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ వాల్యూ గోస్ టు 4. తర్వాత ఎక్స్ వాల్యూ గోస్ టు 4. ఎక్స్ వాల్యూ గోస్ టు 4 అంటే మైనస్ మైనస్ 3. ఓకే, 4 అయ్యి 4 కూడా 3 అవుతుంది. మళ్ళీ 18 ఎందుకు ఇచ్చారు అక్కడ? 16 వస్తుంది కదా మనకు కూడా. తప్పది. అక్కడ కూడా 16 అన్నా. అక్కడ కూడా 16 కదా. 18 ఇచ్చారు. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. అంతే, 16 వస్తుంది ఆన్సర్. ఇది ఒకసారి ప్రింట్ చేయండి ఇక్కడ. అంటే ఏదైనా ఎగ్జిక్యూట్ చేద్దాం మన ప్రోగ్రాంలో. అట్లా చేస్తే రాదు. ఓన్లీ ఈ ఇంటి నుంచి సిస్టమ్ వరకే తీసుకొని నీ ఎక్లిప్స్లో ప్రింట్ చేస్తే అక్కడ వస్తుంది. ఇది మనకి అపెక్స్ కాదు, ఎల్డబ్ల్యూసి కాదు. సిక్స్టీన్ కరెక్టే. అక్కడ వాల్యూ అట్లా ఉంది. సో ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ అన్న అర్థమైనాయా? ఇప్పుడు ఇది ఉందా? ఇట్లాంటి ఎగ్జాంపులే ఇంటర్వ్యూలో. అంటే నేను బిఫోర్ 6 years ఇదే క్వశ్చన్, కాకపోతే ఎట్లా అంటే ఇంకా 3 lines ఉంటుంది, ఇంకా 3 ఉంటుంది అక్కడ. అంటే మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంకా యాడ్ అవుతాయి. ఇక్కడ మైనస్ వస్తుంది, మల్టిప్లికేషన్ కూడా యూజ్ అవుతుంది. అంత కాంప్లెక్స్ సినారియో 1 మార్క్ అడిగిండ్రు హనీవెల్ ఇంటర్వ్యూలో. ఇప్పటికీ అదే అడుగుతారు. మీరు చూస్తే ఏదైనా ఎగ్జామ్స్ పేపర్స్ చదివితే సేమ్ ఇదే ఉంటుంది. ప్రెసిడెంట్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది అయింది కదా. 5 examples అన్ని పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్సే కదా.
Yeah. Give more examples on precedence and associativity of all operators in Java. All operators. 10 examples. Okay. Without without output. అక్కడ అవుట్పుట్ చేస్తున్నా అట్లా వద్దు, అట్లా వస్తే మన థింకింగ్ కెపబిలిటీ పోతుంది. కానీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు. సరే వితౌట్ అవుట్పుట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పు కదా, వాడే క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, ఎగ్జాంపుల్స్ అనొద్దు, మరి కోడ్ స్నిప్పెట్స్ అన్నాడు. గివ్ 10 కోడ్ స్నిప్పెట్స్ అని చెప్పాలి. అక్కడ పిజన్స్ కూడా బాగా వస్తున్నాయి. పిజన్స్ పడద్దు, పిజన్స్ ఫెదర్ కూడా పడద్దు. పిజన్స్ బాగున్నాయి, సో పెట్టేసిందే బెటర్. ఇవాళ చూసిన నేను తెరుద్దాం అనుకుంటున్నా కానీ తెరిచినా యూజ్ లేదు. ఎందుకంటే పిజన్స్ ఎన్ని వస్తున్నాయి అంటే ఆడ ఇట్లా ఇట్లా ఇంతనే ఉన్నాయి. ఇక్కడ బాగున్నాయి పిజన్స్, మన ఇంట్లో లాగానే సేమ్. ఒక్క నిమిషం ఐల్ బి ఆన్ మ్యూట్. ఇప్పుడు కింద రాయు give complete all examples and code snippets in a Word document అని చెప్పి టైప్ చేయి. All code snippets and examples in a Word file or Word document. Yeah, Word document file. Okay. Enter. ఈ వీటిని కాపీ చేసుకొని ఒక డాక్యుమెంట్లో పెట్టేసి ఆ డాక్యుమెంట్ని మన వాట్సాప్లో షేర్ చేయి జితేందర్. ఓకే, జావా ఛానల్లో అందరూ ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, కాకపోతే తప్పది. ఈ టేబుల్ బై హార్ట్ చేయాల్సిందే. టేబుల్ ఉండే కదా, ఆ టేబుల్ బై హార్ట్ చేయాల్సిందే. ఓకే, టేబుల్ బై హార్ట్ చేసేసి టేబుల్ ప్రాక్టీస్ చేయండి. ఆ టేబుల్ ఓపెన్ చేయి ఒకసారి, ఆ లింక్ వెళ్ళు. ప్రోగ్రామ్ ఇస్ ఓకే, లేదా ఇది గీక్స్ ఫర్ గీక్స్ కూడా ఓకే. ఇది కూడా షేర్ చేయి. ఓకే, నేను ఉంటాను, ఇది ప్రాక్టీస్ చేయండి. కొన్ని కాంప్లెక్స్ క్వశ్చన్స్ నేను పంపిస్తాను, అవి కూడా సాల్వ్ చేయండి. ఓకే, ఇది కాదు, మొత్తం లింకే పంపియు. ఎందుకంటే ఇట్లా పంపిస్తే సెట్ కాదు. ఎందుకంటే అసోసియేటెడ్కి సపరేట్ టేబుల్ ఉంది. ఓకే 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 నో ప్రాబ్లం. ఇది పంపించేసి, ఇది ఒకటే టేబుల్ కదా, పంపించేసి. ఇది కంపల్సరీ క్వశ్చన్, ఏ లాంగ్వేజ్లో అయినా ఇది కంపల్సరీ క్వశ్చన్. ఓకే, సో ప్రాక్టీస్ ఇట్. నేను ఉంటాను, బాయ్. ఈ రికార్డింగ్ నేను పెడతాను, పంపిస్తాను ఇవాళ నైట్ వరకు. ఓకే.